పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్యులను అల్లాడిస్తున్నాయి. ఉప్పు, పప్పు మొదలు కాకరకాయ, కరివేపాకు వరకు ధరలు బగ్గుమంటున్నాయి. ఏ వస్తువును టచ్ చేసినా మండిపోతున్నాయి. చికెన్, మటన్లు సామాన్యుడికి అందకుండా పోతున్నాయి. 10 రోజులుగా పెరుగుతున్న ధరలతో మార్కెట్ ధరల బోర్డులో రేట్లు సాధారణం కంటే రెట్టింపుకు చేరుకున్నాయి. వేసవి దెబ్బతో పాటు దిగుబడి లేక అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారస్తులు ఇద్దరు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కూరగాయల మార్కెట్కు వెళ్తే 500 నోటు సరిపోవడం లేదు అంటున్నారు వినియోగదారులు. ఉల్లి, టమాటాలే కాదు దుంపల ధరలు కూడా పెరిగిపోయాయి. పచ్చిమిర్చి కేజీ 44 రూపాయలు ఉంటే కాకరకాయ 48 రూపాయలు, బెండకాయ 30 రూపాయలు, బీరకాయ 44 రూపాయలు, క్యాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యారెట్ 45 రూపాయలు, బంగాళదుంప 35 రూపాయలు, అల్లం 194 రూపాయలు, వెల్లుల్లి 220 రూపాయలు ఉంది. ఇవన్నీ రైతు మార్కెట్ ధరలైతే రిటైల్ మార్కెట్లో ఇంతకు డబుల్ ఉన్నాయి ధరలు. ఎండ దెబ్బ, సకాలంలో వర్షం లేకపోవడంతో, దిగుబడి లేకపోవడం, ఇలా అనేక కారణాలతో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. నెలాఖరు వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు మార్కెట్ నిపుణులు. టమాటా మాత్రమే కాదు, ఏ కూరగాయ చూసినా రేట్లు మండిపోతున్నాయి. ధరలు రెట్టింపు కావడంతో కనలేని పరిస్థితి ఉంది అంటున్నారు సామాన్య ప్రజలు. మార్కెట్లో ఉల్లి ధర భారీగా పెరిగింది. నిన్న మొన్నటి వరకు 100కు 3 నుంచి 5 కిలోల వరకు ఉల్లిని విక్రయించగా ఇప్పుడు ఏకంగా కిలో 50 రూపాయలు దాటేసింది. అయితే ఉల్లి ధర పెరగడానికి మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడమే కారణము అంటున్నారు వ్యాపారులు. గతంలో 450 టన్నుల ఉల్లి దిగుమతి కాగా ప్రస్తుతం కేవలం 250 టన్నులు మాత్రమే దిగుమతి అవుతోంది. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఏపీలోని తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి కూడా ఉల్లి దిగుమతి భారీగా తగ్గిందని అంటున్నారు. టమోటా ధర మోత మోగిస్తోంది. సెంచరీ దిశగా దూసుకు వెళ్తోంది. మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టడంతో టమోటా దిగుబడులు భారీగా తగ్గాయి. మరోవైపు గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మిగిలిన పంట దెబ్బతింది. దీంతో టమాటాకు భారీ డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు మండిపోతున్నాయి. వారం రోజుల్లో ధరలు రెట్టింపయ్యాయి. టమాటాకు ప్రసిద్ధి చెందిన మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు 41 నుంచి 64 రూపాయల వరకు ఉన్న కిలో టమాటా ధర ఇప్పుడు 80 రూపాయలకు చేరింది. అతి త్వరలోనే కిలో టమాటా ధర 100 రూపాయలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. మదనపల్లి మార్కెట్లో ఏ గ్రేడ్ కిలో టమాటా ధర 69 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. ఇక బి గ్రేడ్ అయితే 50 నుంచి 68 రూపాయలకు చేరింది. మదనపల్లి మార్కెట్కు రోజు 600 నుంచి 750 టన్నుల మేర టమాటా వస్తూ ఉంటుంది. కానీ ఇవాళ 400 టన్నుల లోపే వచ్చింది. దీంతో రేటు పెరిగిందని చెప్తున్నారు. తెలంగాణలో కూడా కిలో టమాటా ధర 80 రూపాయలకు చేరింది. నిన్న మొన్నటి వరకు 30 రూపాయలు ఉన్న కిలో టమాటా ధర ఇప్పుడు 60 రూపాయలకు చేరింది. కొద్ది రోజుల్లోనే సెంచరీ కూడా దాటేస్తుంది అంటున్నారు మార్కెట్ నిపుణులు. పప్పు దినుసుల ధరలు మోత మోగిస్తున్నాయి. పెసరపప్పు కిలో 165 రూపాయలకు చేరింది. కందిపప్పు అయితే 220 రూపాయలు, శనగపప్పు 78, మినప్పప్పు 90 రూపాయలు, మినుములు 185 రూపాయలకు చేరుకున్నాయి. చక్కెర, గోధుమలు, మైదా, రవ్వల ధరలు సైతం పెరిగాయి. ఈ నెలాఖరుకు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.